కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 2 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 11,400 విలువైన 230 గ్రాముల గంజాయితో పాటు 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు. అరెస్టైన మంచిర్యాల జిల్లాకు చెందిన నాగిరెడ్డి హరిప్రసాద్, దుర్గం కార్తిక్ జాలీ జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నాగపూర్లో గంజాయి కొనుగోలు చేశారు. జమ్మికుంట ఎఫ్సీఐ గోడౌన్ వద్ద విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని సీఐ సూచించారు. సమయం అందాజా 3:30 టైంలో మాకు గంజాయి విక్రయిస్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. దానిలో భాగంగా మా హుజరాబాద్ ఎస్ఐ గారు, మన ఎస్ఐ రవి, అదేవిధంగా మా జమ్మికుంట ఎస్ఐ రవి వారి సిబ్బందితో పాటు ఎఫ్సై గోదాం పరిసర ప్రాంతంలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 అనుమానితులు నాగిరెడ్డి హరిప్రసాద్ మరియు దుర్గం కార్తిక్ అనే వ్యక్తులు గంజాయి తీసుకొని అక్కడ కనపడడం జరిగింది. వారిని చెక్ చేయగా వారి వద్ద నుంచి ఒక 2 కవర్లు, ఒక కవర్ వద్ద 115 గ్రాములు, ఇంకో కవర్ 115 గ్రాములు ఒక్కొక్కరి వద్ద మనం పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న అనంతరం వారిని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చి దానిపైన కేసు చేయడం జరిగింది. అదేవిధంగా వారిని ఈరోజు వారిని జ్యుడిషియల్ కస్టడీ రిమాండ్ పంపడం జరుగుతుంది. వారి వద్ద నుంచి దాదాపు 2 ప్యాకెట్లు, 115 గ్రాములు 115 గ్రాముల ప్యాకెట్లు, అదేవిధంగా 2 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళది మందమర్రి, ఇద్దరు కూడా మందమర్రి, ఇంకోతను దుర్గం కార్తీక్, మంచిర్యాల జిల్లా దుర్గం కార్తీక్, సన్నాం శశి, ఇతను కూడా మందమర్రి. అదేవిధంగా ప్రజలకు తెలియజేయనగా ఒకరికి 26 ఇయర్స్, ఒకటి 19 ఇయర్స్. అదేవిధంగా గంజాయి సమాచారం ఏమైనా తెలిసినా కూడా పబ్లిక్ కూడా తెలియజేస్తే, మాకు అమ్మినట్టు కానీ కొన్నట్టు కానీ ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.